అయితే ఇప్పుడు ఏంటంటే మనం మెటీరియల్ ఇది క్రియేట్ చేసిన దానికి మనం అప్లై చేసుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏం చేసామంటే ఆల్రెడీ మనం ప్లగ్ఇన్ అంటే ఇది 10001 ప్లగ్ఇన్ ద్వారా మనం ఏం చేసామంటే ఇక్కడ విండోస్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. మరి దీనికి నేను మెటీరియల్ ఇవ్వాలి కదా. సో దీనికి మనం మెటీరియల్ ఇవ్వాలి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఆల్రెడీ వుడ్ ఉంది. సో వుడ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నేనేం చేస్తాను, ముందు వుడెన్ ఫ్రేమ్స్ అంటే ఏదంటే సో మొత్తం ఫ్రేమ్ ఏదైతే ఉన్నదో అది ఇలాగైనా ఇవ్వచ్చు. లేదు అని అంటే డైరెక్ట్గా మనం డబల్ క్లిక్ చేయకుండా ఇక్కడ క్లోజ్ గ్రూప్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇది అప్లై చేసామనుకోండి, అంటే ఇక్కడ ఏమవుతుంది, నాకు ఏదైతే గ్లాస్ మనం ఇవ్వాలో అది కూడా వుడ్ అని అప్లై అయిపోతుంది. ఓకే, సో అప్లై అయిపోతుంది అని మీరేమీ ఇది అవ్వక్కర్లే. ఎందుకనంటే మనం వేరేగా మెటీరియల్ అప్లై చేస్తాం అంటే ఈజీగా మనం ఎలా చేసుకోవాలి దానికి ఇంకొక ప్రొసీజర్ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే అది కూడా చూపిస్తాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి టైం అనేది మనకి లెంత్ అవుతుంది కాబట్టి ఈజీగా మనం మెటీరియల్స్ని ఫస్ట్ మనం ఎలాగా అప్లై చేసుకోవాలో చెప్పేస్తున్నాం. ఎందుకంటే అన్నిటికీ కూడా నాకు వుడెన్ టైప్ కావాలి కాబట్టి నేను మొదట ఈ ఎక్కడెక్కడైతే మనకి విండోస్ ఉన్నాయో అక్కడ నేను అంటే ఇది ఒక బ్లాక్ కాబట్టి డైరెక్ట్గా నాకు బ్లాక్ అప్లై అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు సపరేషన్ చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తాను నేను ఇక్కడ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు నేను రీసెంట్గా అప్లై చేసినవి నాకు కావాలి కాదా. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే గ్లాసింగ్ అనేది వేరేగా సెలెక్ట్ అవుతుంది బ్లాక్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎసెట్ బ్రౌజర్ అనేది మనం వాడుకొని సో మనం ఏ టైప్ ఆఫ్ ద గ్లాసింగ్ ఇచ్చాం అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసి పెయింట్ బకెట్లో అక్కడ మనం గ్లాసింగ్ అనేది ఇస్తాం అంతే. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ క్లోజ్ గ్రూప్ అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ అగైన్ ఈ ఏరియాలోకి వచ్చేసి ఇక్కడ మనం డబల్ క్లిక్ చేసుకోవాలి. డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, మనం పెయింట్ బకెట్తో ఇక్కడ ఇవ్వాలి. ఇది అయిపోయింది కదా, మళ్ళీ క్లోజ్ కాంపోనెంట్. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ కాంపోనెంట్ మీదకి వచ్చి దీని మీద డబల్ క్లిక్ చేసి ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం చూసారా అంటే ఇక్కడ బోత్ సైడ్స్ అప్లై అయిపోతుంది. మనం మళ్ళీ 2 సార్లు అక్కడ చేయవసరం లేదు మనకి. అంటే సింపుల్గా మనం ఇక్కడ మనం పెట్టుకోవాలనుకుంటే సో ఇదొక ఈజియెస్ట్ ప్రొసీజర్ అని మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని డబుల్ క్లిక్ చేసి గ్లాసింగ్ని మనం సెలెక్ట్ చేసి దాని మీద మెటీరియల్ ఇస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ క్లోజ్ గ్రూప్, ఇక్కడ కూడా మనం దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని క్లోజ్ గ్రూప్ డబుల్ క్లిక్ ఇక్కడ పెయింట్ ఇచ్చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ గ్రూప్ ఇక్కడ ఇలాగా డబల్ క్లిక్ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లోజ్ గ్రూప్ అని చెప్తే
సో మొత్తానికి ఇక్కడ నాకేంటంటే ఓవరాల్గా నాకు ఇక్కడ ఇట్లా క్రియేట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్గా ఎలా అయితే చేసుకున్నామో మరి ఫస్ట్ ఫ్లోర్ తాలూకా ప్లాన్ కూడా ఇక్కడ ఎలాగైతే చేసామో ఇక్కడ కూడా అదే మాదిరిగా మనం చేయవలసి ఉంటుంది. ఓకే, సో దానికి ఇక్కడ మనం ప్రొసీజర్ ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది ఓపెన్ టెర్రస్, ఇది ఓకే, రూమ్ అయితే కాదు ఇది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే వాల్ అనేది మనకి ఎక్కడి వరకు కావాలి అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో నాకు ఇక్కడ ఏంటంటే వాల్స్ ఎక్కడెక్కడ అనేది నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే డైరెక్ట్గా ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి నేను ఒక బాక్స్ అనేది, అంటే అవుటర్లోకి వచ్చాము కాబట్టి ముందు అవుటర్లోకి వచ్చామో లేదా చూసుకోవాలి, లేకపోతే బాక్స్ అనేది ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ నేను అంటే ప్రొసీజర్ అయితే ఎక్కడ మార్పు అయితే ఉండదు. మనం ఏం చేయాలంటే మనం ఇందాకలా ఎలాగైతే మనం చేసామో సో అదే ప్రొసీజర్లో మళ్ళీ అంటే మనం ఎలివేషన్ చేయాలి అని అంటే హౌస్ది కంపల్సరీగా ఇవన్నీ మనం ఫినిష్ చేసుకోవాలి. ఓకే, ఇదంతా కూడా ఇదే మాదిరిలో మనం వాల్స్ అనేది డిఫైన్